మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం పెంచాలి, వాళ్ళకి హక్కులు కల్పించాలి. కాబట్టి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తా ఉంది. దీంట్లో సవరణలు చేసేటువంటి ప్రయత్నం ఉంది. దాన్ని సానుకూలంగా సమర్థించాల్సిందిగా నేను ఒకటే కోరుతా ఉన్నాను. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ మిగతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. సార్, ఇదే సందర్భంలో హైబ్రిడ్ మోడల్ జిఎస్డిపి పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ 50-50 గానీ లేకపోతే జనాభా ప్రాతినిధ్యం దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరగదు. ఏ రకంగా కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఈరోజు మేము ఈ యొక్క చట్టసభకు సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తాం. సార్, ఇప్పుడు ఒక రెండు విషయాలు, మహిళా రిజర్వేషన్లు వేరు, డీలిమిటేషన్లు వేరు, ఇవి రెండింటిని కలిపేందుకు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ చేయాలంటే డీలిమిటేషన్ చేయకుండా మహిళా రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదు. ఎందుకంటే రిజర్వేషన్ అది SC/ST రిజర్వేషన్ కానీ లేకపోతే మహిళల రిజర్వేషన్ కానీ SC/STలలో ఉండాలి మహిళల రిజర్వేషన్, STలలో మహిళల రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి డీలిమిటేషన్ కాకుండా మహిళా రిజర్వేషన్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు చేస్తా ఉన్నాము. ఏదైతే 30% మహిళా రిజర్వేషన్ ఇస్తున్నామో దానికి అదనపు సీట్లు తీసుకుంటాం. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోసం పార్లమెంట్ చర్చ జరుగుతా ఉంది. దాంట్లో అన్ని విషయాలు వస్తాయి. 2011 సెన్సస్ ప్రకారం ఎందుకు చేస్తున్నారు? ఇంకా 6 నెలలు అయితే కొత్త సెన్సస్ 6 నెలలు రాదు. దానికి సంబంధించి డీలిమిటేషన్ చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు. దాన్ని అవగాహన చేసుకోండి. ఈరోజు సుప్రీంకోర్టు జస్టిస్ నేతృత్వంలో ఈ యొక్క డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్లో కమిటీస్ ఏర్పాటు చేయాలి. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ చేయాలి. రాష్ట్రాల వారీగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. దీనికి రాజ్యాంగబద్ధంగా 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ సెన్సస్ నివేదిక వచ్చిన తర్వాత మనకు ఆ సమయం సరిపోదు. కాబట్టి 2011 సెన్సస్ ప్రకారము ఈరోజు డీలిమిటేషన్ చేస్తా ఉన్నాము. ఒకసారి సెన్సస్ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచన చేస్తాం. సార్, సీఎం రేవంత్ రెడ్డి చెప్రాసి కామెంట్ ఎట్లా చూస్తారు సార్? సౌత్ నుంచి కిషన్ రెడ్డి, సంజయ్ మంత్రులయ్యారు. ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత చెప్రాసి జాబ్ కూడా రాదంటున్నారు. ఆయన ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో ఆయన తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒక చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక మంత్రి పదవి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్ చేయాలన్నా ఆయన డబ్బులు మోస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో ఏ రకంగా కూడా మేము ఆ రకంగా వ్యవహరించాము. కాబట్టి ఆ రకంగా మాట్లాడము ఆయన విజ్ఞతగా వదిలేస్తుంది. నేను